అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానుల్లా. ఇలా ప్రధానంగా మనకి ఏమేమి కనబడుతున్నాయి పొద్దుటి నుంచి ఇప్పటిదాకా అన్ని ముచ్చట్లు అరుచుకోనొచ్చు కంటే ముందుగాల మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దోస్తుగాళ్ళకు మీ సోపతిగాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. చెలపాండి మరి ఆలస్యం ఎందుకు? ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లయినాయి, ఏం కథ అనేది ఓ మల్క అరుచుకోనొద్దాం. రైట్. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఒక గాయగత్తర గందరగోళంలోనే ఉన్నారని తెలుస్తా ఉన్నది. పాపం ఏమంటారు కదా, దిక్కులేని పచ్చాయి తిరుగుతాండ్రు అని చెప్పేసి అంటారు కదా. ఓ గట్ల పాపం రేవంత్ రెడ్డికి ఎటు మనసును పడతలేదు, ఎటు మనసుకు పడతలేదట. పాపం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడట. ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు, ఏం కథ అనేది మనం పోతా ఉంటే చెప్పుకుందాం. కానీ ఇక ఇయ్యల్లా బుద్ధిమంతుడికి సర్ది పెడితే బొడ్రాయి కాడ తిని బోర్ల బొక్కలం అన్నాడంట. అట్లనే ఉంది నరేంద్ర మోడీ కథ. మోడీ ట్రంప్కు భయపడి యుద్ధం విరమిస్తే బీజేపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని తిరంగ ర్యాలీలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నిన్నగాక మొన్న పాపము పోయిండు కదా, ఢిల్లీకి పోయిండు. అపాయింట్మెంట్ మంచిగానే ఇచ్చిండన్నారు, మళ్ళీ మంచిగానే కలిసిండ్రన్నారు. మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేరని అన్నారు. మరి ఆ కోపం ఈ కోపం ఏమన్నా వీళ్ళ మీద తీస్తారో తెలియదు. కానీ బుద్ధిమంతుడికి సర్ది పెడితే బొడ్రాయి కాడ తిని బోర్ల బొక్కలం అన్నాడంట. అట్లనే ఉంది నరేంద్ర మోడీ కథ. మోడీ ట్రంప్కు భయపడి యుద్ధం విరమిస్తే బీజేపీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుండే ఒకసారి రేవంత్ రెడ్డి సార్. రైట్. ఆ ముచ్చట మాట్లాడుతాండు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం తడిసిందోళ్ళ, ఘోరంగా తడిసింది ధాన్యం. మామూలుగా అడగాలి, ఎక్కడ పడితే అక్కడ రైతులు ధర్నాలకు దిగుతారు, రాస్తారోకలు చేస్తారు, ధాన్యం కొనుగోలు చేయండి సార్లు అని చెప్పేసి బతిమలాడుకుంటారు, కాళ్ళ ఏలా పడతారు. అయినప్పటికి కూడా ఈ సర్కార్లో చలనం లేదు. కొనుగోలు చేసిన పాపాన ఓతలేరు. తడిసిన ధాన్యం అంతా ఏం చేయమంటారు సార్ అని చెప్పేసి మొర్రో అని మొత్తుకున్నా కూడా కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు. ఇగో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇగో రైట్. ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం. జిల్లా ఇప్పటికీ 183 బస్తాలు అయినాయి. అవి ఇంతవరకు పోలేదు. అది పోకముందుకు నేను 2 దుక్కుల నుంచి మార్చినాను. ఇప్పటికి ఒక 30 బస్తాల వరకు నష్టమైనాయి. మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ఇది తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. రైట్. 30 బస్తాల ధాన్యం రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమైతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగలు రైట్. రైతులను ఒడ్డుకేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు. కానీ రైతులను పట్టించుకున్న పాపాన ఓతలేరు. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు సారు, ఏంది సారు 3 పుట్టలు మంచిగా తినుకుంటా, రైతుల పండించిన ధాన్యం మంచిగా తినుకుంటా ఇలా అర్రల బజ్జుంటున్నారా సారు? సివిల్ సప్లై శాఖ మంత్రి ఏం చేస్తారు? సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? సరే, లేని శాఖలు అట్లా గాలికి వదిలిపెట్టిరంటే అది వేరు. ఇలా ఉన్న శాఖలకైనా మంత్రులు మంచిగా పనిచేయాలి కదా. మీ అలకలు రైతుల మీద చూపెడితే ఎవరికి ప్రయోజనం సారు? రైతులను ఎందుకు ఇంతగానో గోసపుచ్చుకుంటా ఉన్నారు? మీరు ఒకరి మీద ఒకరు అలుక్కోండ్రి. మంత్రి మీద మీరు అలుగుండ్రి, ముఖ్యమంత్రి మీద మీరు అలుగుండ్రి, ముఖ్యమంత్రి మీ మీద అలుగుతాడు. కానీ రాష్ట్రంలో పాలన మాత్రం సజావుగా కొనసాగాలి కదా. ఇలా రైతుల ధాన్యం కొనుగోలు చేసిన పాపాన పోతలేరు మీరు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం తెలంగాణలో వానలు మొదలై దాదాపు 15 రోజుల పొద్దు అవుతుందోళ్ళ. ఈ 15 రోజుల పొద్దు నుంచి రోజుకొక జాగాలో ఇదే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మొలకెత్తుతా ఉన్నాయి ధాన్యం. 150 బస్తాల ధాన్యం వండితే కమ్సేకం ఒక 50 నుంచి 60 బస్తాల ధాన్యం అన్నా మొలకస్తా ఉన్నది ఈ వానలు చేయబట్టి. కాలం జర ముందడికి జరిగింది, అప్పుడు నీళ్లు జరే వెనకసి రోజులు పెట్టిండ్రు. అది ఇది 2 కలిసి వచ్చింది. రైతులకు ఘోరమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి రైతులకు. టయానికి రైతు బంధు ఇవ్వకపోతే, రైతు రుణమాఫీ చేయకపోతే, ఈసారి కూడా రైతు బంధు ఇస్తారా అయ్యరా అనేది క్లారిటీ ఇవ్వకపోతే, రైతు బంధు ముచ్చడై చెప్పకపోతే, కనీసం పండించిన ధాన్యము
కొనుగోలు చేయాలి సకాలంలో అన్న సోయి లేకపోతే ఎట్లా సార్, ఎట్లా తిందాం మనం ఇవాళ? మీరు రైతు బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా సప్పో చేసి రైతు పంట వేస్తాడు. ఎందుకంటే వాళ్ళు బీడు పెట్టుకోరు పొలం. ఎక్కడన్నా మీరు చూడుండ్రి, ఎప్పటికీ పంట పండించే రైతన్న బీడు పెట్టడానికి అస్సలు ఇష్టపడాడు పంటను. సప్పో చేసి ఆఖరికి భార్య పిల్లల దగ్గర ఉన్న చెవుదుద్దులు కానీ పుస్తల తాడు కానీ అవి కుదబెట్టి అవి బ్యాంకులో కుదబెట్టైనా ఆఖరికి వ్యవసాయం చేయడానికి పూనుకుంటాడు రైతన్న. ఇలా రైతన్న అట్లా పంట వండిస్తుండు కాబట్టి మనము 4 మెతుకులు తింటాన్నాం కడుపులకు. ఇలా ఆ రైతును పట్టించుకోకపోతే, ఆ రైతును ఒడ్డుకేయకపోతే, ఆ రైతు పరిస్థితి మీరు అర్థం చేసుకోకపోతే, ఆ రైతు బాధను వ్యతను కష్టాన్ని మీరు తీరవకపోతే ఇలా మీరు పరిపాలన చేసి ఏం లాభం అయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. మహబూబాబాద్లో ఇప్పటికీ ఆ వడ్లు పోయిన పాపాన పోలేదు. మొత్తం మీద వాళ్ళు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులు తడిసిన ధాన్యం కొనడం లేదని రైతులు ఆందోళనకు దిగిండ్రు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని, అకాల వర్షానికి తడిచి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనీసం రైతులను పట్టించుకునే పాపాన పోతలేరు ఈ రాష్ట్ర సర్కారోళ్ళు. రైట్, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలం చేశాను చంద్రబాబు నాయుడు అట. ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలం చేసిండట చంద్రబాబు నాయుడు. నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. నిజంగా లేదా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు? అసలు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపింది ఎవరు? ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు నేనే నిర్మూలన చేసిన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకోవడానికి కారణం ఏంది? రోజొక్క డబ్బా కొట్టుకుంటానే ఉన్నాడు. తెలంగాణలో తలసరి ఆదాయం తలసరి పెరగడానికి కారణం నేనే అని చెప్పేసి బాబు బడాయి మాటలు బొంకుడు మాటలు అని చెప్పేసి పొదుగాల చదువుకున్నాం మనం. 2004లోనే తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయము ఈ పోయిన 10 ఏళ్ళు పెరగడానికి 2004లోనే దిగిపోయిన చంద్రబాబు నాయుడు పునాదేసిపోయిండట. ఆ ఫలితాలే ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయము ఎక్కువగా పెరిగిందట పోయిన 10 ఏళ్ళు. మరి ఆ 2004 ఫలితాలే, ఆ 2004లో బాబు పెట్టిపోయిన పునాదే, ఆ 2004లో బాబు వేసిన పునాదులే మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే డమాల్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తలసరి ఆదాయం అట్టాడుకు పడిపోయింది? రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, అన్ని రంగాలలో ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఉన్నది. మరి ఎందుకో పోయిన 10 ఏళ్ళు వచ్చింది కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యులు రాగానే వచ్చి రాలేదా? రోజు డబ్బా కొట్టుకునుడే. ఐటీని నేనే పరిచయం చేసిన అంటాడు, ఏఐని నేనే పరిచయం చేసిన అంటాడు, తెలుగు నేల అంటాడు. తెలుగు నేల అంటే మీ దృష్టిలో ఓన్లీ ఆంధ్ర అని అందరికి ఎరికే కదా సారు. తెలంగాణను మీరెన్నడూ కడుపులో పెట్టుకొని చూసుకోరు. కళ్ళలం అంటే ఎప్పటికీ గుడి కన్ను ఒంటి కాలు మీద తపస్సు చేసే కొంగ తీరే ఉంటుంది మీది ఎప్పటికీ తెలంగాణ పట్ల. రైట్, ఎర్ర రంగు వేస్తే చూస్తేనే వణికిపోతున్నారు. ఎర్ర బుక్ అంటేనే ఒకటి గుండెపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి విరగొట్టుకున్నాడు నారా లోకేష్ అని చెప్పేసి. రాజకీయాలు చేయమని ప్రజలు ఓట్లేస్తే, గద్దెనెక్కి కూసోండి అని చెప్పేసి ప్రజలు ఓట్లేస్తే ప్రజలకేమన్నా మంచి చేయండి అని చెప్పేసి సూపర్ 6 ఏమో పెట్టే కదా ఆడ. ఏమో మరి ఆగస్టు 15 నుంచి మహాలక్ష్మి బస్సు పథకం పెడతారట. మరి ఎట్లా పెడతారు ఏం కథ తెలియదు కానీ ఈ సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేరని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, కడప మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్కు అస్వస్థత. వేదికపై స్పృహ తప్పి పడిపోయిన జలీల్ ఖాన్, హుటాహుటిన జలీల్ ఖాన్ను ఆసుపత్రికి తరలించిన టీడీపీ శ్రేణులు అని చెప్పేసి. మరి ఈయన ఎందుకు పడిపోయిండు? లోకేష్ బాబు చెప్పగలుగుతారా? నారా లోకేష్ బాబు ఈయన ఎందుకు పడిపోయిండు? వాళ్ళేమో అట్లా పడిపోయినరు, రెడ్ బుక్ అనగానే పడిపోయినరు, గుండెపోటు వచ్చింది, కాలు జారి పడిపోయినట్టు. మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడలేరా? ఎందుకు ఇంత నీచ సంస్కృతి, ఇంత నీచ రాజకీయాలకు ఒడిగడతారు అని చెప్పేసి మీరు చేస్తున్న రాజకీయాలు చూస్తున్న వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక రైట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిన్న ఇవాళ బీఆర్ఎస్ భవన్లో సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండ్రు కొంతమంది నాయకులు. ఆ ప్రెస్ మీట్లో
కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. బిల్డింగ్ కడితే చదువు రాదు, గతంలో ఉన్న మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకువస్తున్నారో చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరు షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? గురుకులాల్లో ఉన్న పిల్లలనా, లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలనా, లేదా కొత్త వాళ్ళని తీసుకువస్తారా చెప్పాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. అవును కదా, వాస్తవమే కదా. గురుకులాలలో ఉన్న పిల్లలని షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ పాఠశాలలలో అధ్వానంగా సౌలతులుండి, గురుకులాలలో అధ్వానంగా సౌలతులుండి ఎటువంటి సౌలతులకు నోచుకొని పిల్లలను షిఫ్ట్ చేస్తుండ్రా? నాణ్యమైన విద్య అందని పిల్లలను షిఫ్ట్ చేస్తారా? ఏ పిల్లలను షిఫ్ట్ చేస్తారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి కొత్త పిల్లలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ సమీకృత గురుకులాలు అని చెప్పేసి, సమీకృత పాఠశాలలు అని చెప్పేసి అంచనా వ్యయం ఏడాది పొద్దుల్ని 3 సార్లు పెంచుకుంటా 80 కోట్ల అంచనా వ్యయాన్ని 200 కోట్లకు పెంచిండ్రు. తట్టడి మట్టి కూడా తీయలే. ఇలా ప్రశ్నిస్తా ఉన్నది మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. దానికి సమాధానం చెప్పాలి మీరు. ఏ పిల్లలని తీసుకొస్తారు అని చెప్పేసి. ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్ తో దీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్ లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్ కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు. కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు, దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులంలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట చెప్తున్నారు, రైట్. మొత్తం మీద రేవంత్ రెడ్డి గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తా ఉన్నాడు. గురుకులాల మీద ఎప్పటికీ ఆయన వచ్చిన మొదల నుంచి ఇప్పటిదాకా విషయం జిమ్ముతానే ఉన్నాడు గురుకులాల మీద. కనీసం గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్లతో అదైపోయినరు. ఫుడ్ పాయిజన్లతో కొంతమంది జీవిడిచిండ్రు. 83 నుంచి 100 మంది పిల్లలు జీవిడిచిండ్రు అన్నా కూడా దాని మీద సమీక్షా సమావేశం ఏర్పాటు చేయలే. ఇప్పుడు గురుకులాలకు పిల్లలు ఏడుస్తూ ఉన్నారట. ఇక బడి స్టార్ట్ అవుతుంది కదా ఈ జూన్ 12 నుంచి. మేము బళ్ళకు పోవాలంటే పోము డాడీ, పోము మమ్మీ అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారట పిల్లలు. తల్లిదండ్రులలో ఒక భయాందోళన వాతావరణం ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది అంటే ఈ సంవత్సరంన్నర పొద్దులో మనం చూసినాం గురుకుల పిల్లల ఫుడ్ పాయిజన్లు కానీ, గురుకుల పిల్లలు బలిమికి జీవులు తీసుకున్నలు కానీ, గురుకుల పిల్లలకు కనీసం సౌలతులు లేకపోవడం కానీ, ఇట్లాంటి ఒక భయంకరమైన వాతావరణాలు చూసినాం గురుకుల పాఠశాలలలో. కనీసం వాటి సౌలతులు లేవు. కొన్ని గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలే ఉన్నాయి, వాటిని కట్టుండ్రి. ఆ గురుకుల పిల్లల్ని తీసుకొస్తే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి ఒకటే జాగాలో గొర్రెల మందిని తోలినట్టు 5,000 నుంచి 6,000 మందిని తోలితే 300-400 మంది పిల్లలు 500 దాటితేనే స్ట్రెంత్ దాటితే కంట్రోల్ చేసుడు చాలా కష్టమవుతుంది, హ్యాండిల్ చేసుడు చాలా కష్టమవుతుంది. ఒకసారి వసతులు సరిపోతే ఒకసారి సరిపోవు, తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక పిల్లగాడి చెప్తే ఒక పిల్లినది, ఒక పిల్లగాడి చెప్తే ఒక పిల్లినది అన్నట్టు ఇట్లా అయిపోతుంది కథ. మరి ఎవరిని పెడతారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లా? అంచనా వ్యయాలు అయితే భారీగా పెంచుకొని కూర్చున్నారు. వాళ్ళు కట్టిర్రు, నేను కట్టడం వల్ల నాకు పేరు వస్తుంది అనుకుంటే తప్పది. ఎట్లా పేరు వస్తుంది చెప్పన్నా రేవంత్ రెడ్డి సార్? ఈ గవర్నమెంటు గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కొన్నింటికి అద్దె భవనాలు ఉన్నాయి కదా, ఆ అద్దె భవనాలు తీసేసి సరైన మంచి భవనాలను నిర్మించు, అప్పుడు పేరు వస్తుంది. గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అంది, అప్పుడు పేరు వస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లగాళ్ళకు నాణ్యమైన విద్యను అందించేలాగా చూడు, అప్పుడు పేరు వస్తుంది. మధ్యాహ్న భోజనం మంచిగా పెట్టిపి, అప్పుడు పేరు వస్తుంది. సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి కేసీఆర్ మొదలుపెట్టిన పథకాన్ని కొనసాగించు, అప్పుడు పేరు వస్తుంది. కానీ బిల్డింగులు కట్టినంత మాత్రాన పేరు రాదు కదా సారు. పేరు వస్తుంది అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకుంటూ ముందడుగు పోతున్నారు. కానీ కొత్త సీసాలో పాత సారాయి అన్నట్టు, పాత సీసాలో కొత్త సారాయి అన్నట్లు అయిపోతుంది కథ. కానీ మీరు సిలబస్లో మార్పు తీసుకొస్తున్నారా? స్టాఫ్లో మార్పు తీసుకొస్తున్నారా? వర్కర్స్ 2 ఉన్న కాడ 4 పెడతా ఉన్నారా? 4 ఉన్న కాడ 8 మందిని పెడతా ఉన్నారా? పిల్లలకు మంచి వసతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ఆఖరికి పిల్లలు, ఆడపిల్లలు చదువుకునే పాఠశాలల్లో, గురుకులాలలో ఆ పిల్లలు చదువుకోవన్నా, లేకపోతే వాళ్ళు వంట చేసుకొని నూనె కాళ్ళ మీద వేసుకొని బొబ్బలొచ్చి హాస్పిటల్లో వాడాలని అర్థమవుతలేదు. నిన్న ఓ IAS ఆఫీసర్ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది మరి? వాళ్ళ పిల్లలు వాళ్ళు పోయే బడికి
బడికి పోయే కాడ వాళ్ళ పిల్లల్ని కూడా గట్లనే టాయిలెట్లు కడిగిపిస్తుండ్రా చెప్పాలి. ఒకవేళ కడిగిపిస్తే ఆమె కడిగినా వాళ్ళ పిల్లలు కడిగినా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాలి. మీ టాయిలెట్లు మీరు కడుక్కుంటే తప్పేమున్నది అని చెప్తుందట బడి పోరగాన్లకు. మరి మీరు ఎక్కడన్నా కడుక్కుంటారా? మీరు పోయిన ఆఫీసుల కాడ మీరు కడుక్కుంటారా? ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులు ఎక్కడన్నా కడుక్కుంటారా? ఇంతగానం పిల్లల మీద వ్యాఖ్యలు చేస్తుడు ఏమిటికి అవసరం? ఇట్లుంటుంది వాళ్ళ కథ. అంటే ఇట్లా అడుగుతా మరి ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్లు ఇట్లుంటుంది వాళ్ళ కథ. ఇది చూస్తూ ఉన్నాం. రైట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అంటే విమర్శలు చేస్తారు మా మీద అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి ఇది చూస్తూ ఉన్నాం. ఇక ఈ పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగులు ఇసిరిండ్రు నారా లోకేష్. పుష్ప సినిమాకు డైలాగులు ఇసుడేందో నాకు అర్థమైంది. ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. ఎన్ని ఇబ్బందులున్నా పుష్ప సినిమా డైలాగ్ కొడుతుంది విత్ ఎక్స్ప్రెషన్ తో. కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. రైట్, ఈయననట ఇప్పుడు రాజకీయాలు ఏమంటారు, ఫ్యాక్షన్ రాజకీయాలు పోయేటట్టు చేసిన అంటాడు. అందుకే ఇప్పుడు వైసీపీ మీద అన్ని కేసులు పెట్టుకుంటూ పోయినరా. తగ్గేదే లేదంటే పరిపాలనలో చూపియాలి సారు. తగ్గేదే లేదంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టుడు కాదు, లాఠీ చార్జులు చేసుడు కాదు. ఇది పోదు. ఇక ఏపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ అవి మాట్లాడుకొని ఈడ కూడా నేర్చుకొని పాడైతారు. తెలంగాణ రాష్ట్రంలో నేర్చుకొని ఒకరికొకరు బాదుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసుడు, బీఆర్ఎస్ నాయకుల మీద విరుచుకపడు, దాన్ని చూసి పోలీసులు వీళ్ళ మీదనే లాఠీలు జులిమించుడు, ఇట్లాంటి సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ పోయినా లొల్లు లేనిది పంచాయతులు లేనిది వాళ్ళైతే సజావుగా ముందడుగు పోయినట్టయితే కనిపిస్తలేదు. ఇక బడ్లం ధాన్యం కొనుగోలు చేయమని కలెక్టర్ ఆఫీస్లో ధాన్యం బస్తాలతో రైతు నిరసన వ్యక్తం చేసిండు. అది చూడొచ్చు మనం. ఇక కర్ణాటక కాంగ్రెస్ నాయకుల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పట్ల అసహనం వ్యక్తం చేస్తూ సిఎస్కు లేఖ రాసిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన శాఖలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదని, తనకు తెలియకుండా తన శాఖలో చేస్తున్న బదిలీలు వెంటనే నిలిపివేయాలని సిఎస్కు లేఖ రాసిన డీకే శివకుమార్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏలుబడి చేసినా వాళ్ళ కొట్లాడలకు, వాళ్ళ అంతర్గత కుమ్ములాటలకు, వాళ్ళ అంతర్గత పంచాయతీలకే సరిపోరు. వీళ్ళు ప్రజలకు ఏమి చెయ్యరు. ఇది వాస్తవం. ప్రజలకు ఏమన్నా చేసుడు వాళ్ళతోనైతుందంటే అది కాను పని. వాళ్ళకు ప్రజలకు ఏమి చేసుడు కాదు. కానీ వాళ్ళు లొల్లులు పెట్టుకోవడానికి, వాళ్ళు కొట్లాడలు పెట్టుకోవడానికి ఈ పనికైతే బాగా పనికొస్తారు. డీకే శివకుమార్ సిద్ధరామయ్య మీద తారాస్థాయికి అంతర్గత పోటీ చేరింది. మొత్తం మీద ఈయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుందామని చెప్పేసి ఇటు డీకే శివకుమార్ బాగా ఆశ మీద ఉండడం తెలుస్తూ ఉన్నది. కొంతమంది కూడా ఇంకా ఆశపడతా ఉన్నారు. వేరే మంత్రులు కూడా ఆశపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి సీటు మీద మనసు వారేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో కూడా డజన్ల కొద్దీ ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు ఉన్నాయి. సిఎస్కు లేఖ రాసిండు డైరెక్ట్ డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు. ఇక మొన్న కూడా మనం ఇక్కడ ఏం తక్కువ చూడలే. అది ఏది దామోదర రాజనరసింహ సంబంధించి ఆరోగ్య శాఖలో ఐఏఎస్ బదిలీల కార్యక్రమము దామోదర రాజనరసింహకు తెలియకుండానే కొనసాగించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాకు తెలియకుండా నా శాఖల నుంచి బదిలీ చేసిండ్రు అంటే అంతకుముందు అధికారులు మంచిగానే పనిచేస్తారు, అధికారులను బదిలీ చేయొద్దు, అవసరం లేదని చెప్పేసి పలుమార్లు రేవంత్ రెడ్డికి చెప్పిండ్రట. చెప్పినప్పటికి కూడా దామోదర రాజనరసింహకు తెలియకుండానే బదిలీ చేసే వరకు అలిగి కూర్చున్నాడు దామోదర రాజనరసింహ. ఆయన చిర్రుబుర్రుమన్నాడు, ఏ అంశాల మీద స్పందించలేదు, అలిగి కూర్చున్నాడు. నా శాఖలో నాకు తెలియకుండా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరెట్లా బదిలీ చేస్తారు అని చెప్పేసి అలక మీద కూర్చున్నాడు. ఇక్కడ ఎట్లున్నదో అక్కడ కూడా గట్లనే ఉన్నది. మరి బదిలీ చేస్తున్నాము, వాళ్ళ సంబంధిత శాఖలో ఎవరన్నా బదిలీ చేసినప్పుడు బదిలీ చేస్తున్నాము అని చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాలలో మంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు కానీ తలదూరిస్తే ముఖ్యమంత్రులు అట్లనే ఊకుంటారా, రాద్ధాంతం చెయ్యరా? అది సంబంధిత శాఖకు ఆయన బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఆ బాధ్యత వహిస్తున్న వ్యక్తికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కనీసం ప్రోటోకాల్ ఉంటుంది కదా. మరి ప్రోటోకాల్ తుంగలో దొక్కి ప్రజాపాలనను గాలి కొదిలిపెట్టి, పాలనను గాలికి ఇచ్చిపెట్టి, మా లొల్లులు మేము పెట్టుకుంటాం, మా కొట్లాడాలు మేము పెట్టుకుంటాం, జనాలు ఏడనన్న సావని అంటే ఇక గిట్ల అవుతుంది కథ.
లేక లేక అధికారం ఇస్తే కనీసం కాపాడుకున్న పాపాన పోతలేదు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా. తెలంగాణ రాష్ట్రంలోనైతే మరీ నెరీ అధ్వానం. రాను రాను రాజగుర్రం గాడిదైనట్లు మొత్తం మీద పాలన పడకేసింది, పాలన అధ్వానంగా మారింది. రైట్. ఇక మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతోని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోని సీక్రెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ సమావేశం వితౌట్ సీఎం, వితౌట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలతోనే, ఖాళీ ఎమ్మెల్యేలతోనే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏందయ్యా చెప్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీకి పోయి ఉన్నారు. ఆ ఢిల్లీకి పోయకంటే ముందుగానే ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. అక్కడ ఏం మీటింగ్ ఏర్పాటు జరిగిందంటే, ఇక్కడి నుంచి ఒక కీలక మంత్రిని పిలిపించుకున్నారు ఢిల్లీకి. ఒక కీలక మంత్రిని, మీకు అర్థం కావచ్చు, ఇక్కడ నుంచి ఒక కీలక మంత్రిని పిలిపించుకున్నారు ఢిల్లీకి. పిలిపించుకొని ముచ్చట్లు జరిపినరు. ఉన్న పలంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేసి ఆ పదవి ఇంకొకరికి ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఎదురొస్తాయి, మనకు ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేస్తే ఆ కీలక మంత్రి ఏం చెప్పిండట అంటే, లేదు లేదు, ఇప్పటిదిప్పుడే మారుస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జనాల దృష్టి మళ్లించినట్లయితుంది, జనాలలో తీవ్రమైన అబాసు పాలైతాము. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూలమంటే ఈజీగా కూలిపోతుంది, ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి ఆ కీలక మంత్రి చెప్పిండట. ఎందుకు చెప్పిండ ఆ కీలక మంత్రి అంటే, మొత్తం మీద ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిని తీసేసి ఆ ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఊకోరు కాబట్టి. జోరుగా చర్చనైతే జరుగుతూ ఉన్నది. రాబోయే 3 నెలల్లో, వచ్చే నెలనే అంటారు, ఇక ఏకంగా జూన్లోనే అంటారు. ఈ జూన్లో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని ముచ్చట్లు జోరందుకున్నాయి. జోరుగా ప్రచారం నడుస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రచారం నడుస్తూ ఉన్నదంటే, రేవంత్ రెడ్డి పాలన పట్ల వాళ్ళంత అసంతృప్తిగా ఉన్నారు, తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు. ఇటు జనాలు ఎంత అసంతృప్తి వ్యతిరేకతతో ఉన్నారో, ఢిల్లీ అధిష్టానం కూడా అంతే అసంతృప్తితోని, అంతే వ్యతిరేకతతోని ఉన్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉన్నది మనకు. మేఘాల మీద సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ మీటింగ్లో కొన్ని అంశాలు చెప్పుడు జరిగిందంటే మీనాక్షి నటరాజన్. అయితే ఈ ఢిల్లీలో ముచ్చటబెట్టిన కాడ ఏమైందయ్యా అంటే, ఏం జరిగిందట అంటే, ఇప్పటిదిప్పుడు మారిస్తే మాత్రం మంచిగుండదు, ఒక బలమైన కారణం ఉండాలి ముఖ్యమంత్రిని మారవాలంటే. ఆ బలమైన కారణం ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు కదా దమన, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చటే తీసుకొస్తలేరు. ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి ఉన్నది, బొక్కబోర్ల పడే పరిస్థితి ఉన్నది. అడ్డంగా బొక్కబోర్ల పడడమే కాకుండా మూతి పనులు రాలగొట్టుకునే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట తెర మీదకి తీసుకొస్తలేరు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత, ఒక్క దగ్గర కూడా గెలవకపోవడం, మన సర్పంచ్లు ఎక్కువగా గెలవకపోవడం, జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కువగా, ఆఫీసర్లు ఎక్కువగా గెలవకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు చూసినట్లయితే ఆ వ్యతిరేకతను బట్టి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మారుస్తున్నాం నిన్ను అని చెప్పి జనాలకు ప్రకటించి మారిస్తే మంచిగుంటుంది. కానీ ఇప్పటిదిప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని గద్దె దించితే మాత్రం తీవ్రమైన అబాసు పాలైతాం, ప్రభుత్వం ఇప్పటిదిప్పుడే కూలిపోయే అవకాశం ఉంటుందని ఆ మంత్రి చెప్పిండట. ఇక చెప్పవారకల్లా చలో హైదరాబాద్ వచ్చింది మీనాక్షి నటరాజన్. సోమవారం కూడా రేవంత్ రెడ్డి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని విలువలే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను విలువలే. మహేష్ కుమార్ గౌడ్తోని ఆల్రెడీ అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడిరు. మళ్ళీ రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌడ్తోని ఈ చర్చలు జరిపినంటే అది వేరు, ఒక కీలక మంత్రి అని చెప్పిన నేను. రైట్. మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయిన వాళ్ళే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇయ్యలే, రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు, డోర్లు వేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డిని రానిస్తలేరు. 3 రోజులు వెయిట్ చేసినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి మనందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెట్, దాదాపు అందరికీ తెలిసింది, అది ఓపెన్ సీక్రెట్. ఇంకా ప్రత్యేకంగా దీని గురించి చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రిటర్న్ వచ్చిన తర్వాత మేఘాల మీద మీనాక్షి నటరాజన్ ఇక్కడున్న ఎమ్మెల్యేలతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత మీనాక్షి నటరాజను ఒక మేఘాల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఎమ్మెల్యేల నుంచి ఎటువంటి అసంతృప్తి ఉన్నది, ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్పినో, మంత్రుల మీద కంప్లైంట్లు, ముఖ్యమంత్రి మీద కంప్లైంట్లు. మంత్రుల మీద కంప్లైంట్లు ఎందుకయ్యా అంటే మంత్రులు పట్టించుకుంటలేరు. ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఏంటంటే 6 నెలల నుంచి ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ముఖ్యమంత్రిని కలవనిస్తలేరు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడు అయితే లేదు, తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, జనాలల్లో
ప్రజలలో తిరగాల్సింది మేము తిరగలేకపోతా ఉన్నాం, తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు, గల్లా బట్టి నిలదీస్తా ఉన్నారు, పాలన అధ్వానంగా ఉన్నది, 6 గ్యారంటీలు కాదు కదా మీకు పాలన కూడా చక్కగా చేస్తలేదు అని చెప్పేసి ఎక్కడ పోయినా ప్రజాక్షేత్రంలో మొన్న మనం చూసినాం, వెడమ బొజ్జును చూసినాం, అంతకుముందు మందుల సామ్యాలను చూసినాం, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేల మీదకి తిరుగుబాటు లేవనెత్తిండ్రు ప్రజలు. ఆఖరికి స్పీకర్ మీద కూడా తిరుగుబాటు లేవనెత్తిండ్రు, పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఇట్లా ఎన్నో అంశాలు చూసినాం మనం. రైట్, ఈ అంశాల నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఎమ్మెల్యేల నుంచి ఎటువంటి ముచ్చట తినబడతాయి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలు విస్తుపోయే నిజాలు బయట పెట్టిండ్రు. ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఈ పరిస్థితి ఉన్నది, మాకు ఈ సిచ్యువేషన్ ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అటు పోతే వాళ్ళు ఎవరు మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు, మమ్మల్ని దేక్తలేరు, పట్టించుకుంటలేరని చెప్పేసి మీనాక్షి నటరాజన్కు చెప్పంగానే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి ఫోన్ కొట్టి ఏం చెప్పిందంట, ఇట్లా మరి రిపోర్ట్ మీ దగ్గర ఉన్నదా, ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది రాష్ట్రంలో, ఆ రిపోర్టు మీ దగ్గర ఉన్నదా, సరే సర్వేలు పక్కకు పెట్టారు, సర్వేల ముచ్చట కాదు కానీ ఎమ్మెల్యేలే ఇక్కడ తీవ్రమైన వ్యతిరేకత అసంతృప్తి చూపెడుతున్నారంటే ఇంకా జనాలలో ఎంత వ్యతిరేకత ఉన్నదో మనం ముట్టిగానే అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. మొత్తం మీద ఇది ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా ఉన్నది, మీ దగ్గర ఉన్నదా ఏమన్నా రిపోర్ట్ అని అడిగితే మరి ఏం సమాధానం చెప్పారు, ఏం కథ మనకు తెలియదు. కానీ మీనాక్షి నటరాజన్ ఇంకా కొన్ని అంశాలు కూడా చెప్పిండట, మీకు ఏ సమస్య ఉన్నా, ముఖ్యమంత్రితోని సమస్య ఉన్నా, లేకపోతే మంత్రులతోని సమస్య ఉన్నా, మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉన్నా మొత్తం మీద నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ కూడా చెప్పుడు జరిగిందట. అంటే రాష్ట్రంలో పాలన మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలని చూస్తా ఉన్నారు మీనాక్షి నటరాజన్. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తలేరు, ఇక మీనాక్షి నటరాజన్ పని కూడా అయిపోయిందా, మీనాక్షి నటరాజన్ను కూడా నోరు తెరవకుండా చేసినా అంటే ఆమె చేసే పని చేసుకుంటా వస్తూ ఉన్నది, చాప కింద నీరులా ఆమె చేసే పనులు వ్యాపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉన్నాయనే చర్చనైతే జోరు మీద సాగుతూ ఉన్నది. జోరు మీద సాగుతూ ఉన్నది. ఇది అసలు కథ. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారవచ్చు, ముఖ్యమంత్రిని మార్చి ఇంకొకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టచ్చు. అంటే మరి కట్టబెట్టచ్చు అంటే ముఖ్యమంత్రిని తీసేసినాక ఇంకే ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారు, అంటే ముఖ్యమంత్రిగా ఇంకే మంత్రికి అవకాశం ఇస్తారు, ఇంకేవాళ్ళకి అధికారం ఇస్తారంటే దాదాపు వినబడుతున్న పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేరును తీసేసి ఇంకో రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, లేకపోతే లొల్లులు కొట్లాటలు జవడాలైతే. కానీ ఇక్కడ ఈ పోటీని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకరికి ఇస్తే ఒకరికి బాధ. ఈ రెడ్డి సామాజిక వర్గంలోనే వాళ్ళకే కొట్లాట. మరి బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా, ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? ఇది రైట్ టైం వాళ్ళకు. నిజంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తే బీసీ జనాభాను ఇట్లనే వాళ్ళు లాక్కున్నట్టు అవుతుంది. రైట్, మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉన్నది. మార్చే అంశాలు అయితే తెర మీదకి వినబడతా ఉన్నాయి. ఇక చూద్దాం మరి రాను ఏమవుతుంది, ఏం కథ. ఇప్పటికీ రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఒక అభద్రతా భావంతోనైతే ఉన్నారు. నేను ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఫాయిదా లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అక్కడ మోడీని కలిసొస్తా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ తెలుగులో స్పీచ్ దంచుతా ఉన్నాడు మోడీ గురించి. మరి ఇది ఏడు వరకు దారి తీస్తుంది, ఏం కథ అనేది రానున్న రోజులలో మనం చూద్దాం. నిజంగానే ముఖ్యమంత్రి పదవి మార్పా లేకపోతే అట్లనే కొనసాగిస్తాడా రేవంత్ రెడ్డిని అని. ఇక ఈ అంశం ఇట్లుంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట్లు రేవంత్ రెడ్డి ప్రస్తావనలోకి తీసుకురావట్లేదు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సింది ఉండే. సర్పంచుల పదవి కాలం అయిపోయి సంవత్సరంన్నర పొద్దు దాటి దగ్గరకు వస్తా ఉన్నది. మొన్న ఫిబ్రవరి 4 తారీఖు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటి సర్పంచుల పదవి కాలం అయిపోయి, అంటే 2024 ఫిబ్రవరిలోనే సర్పంచుల పదవి కాలం అయిపోయింది. ఆ ఫిబ్రవరి 4 నుంచి ఈ ఫిబ్రవరి 4 దాకా సంవత్సరం పొద్దు అయిపోయింది. పల్లెలలో పాలన పడికేసింది, పట్టు కోల్పోయినరు. సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, వార్డు మెంబర్లు లేరు, ఎవరు లేరు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. పల్లె ప్రగతి పట్టణ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోయినాయి. పల్లెలను పట్టించుకున్న వాళ్ళు లేరు, పల్లెలను చూసిన వాళ్ళు లేరు. పల్లెలు కావచ్చు, ఇటు పట్టణాలు కావచ్చు. పట్టణాలలోనైతే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాల్సింది ఉండే.
ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఊళ్ళల్లో ఎక్కువ ఎవరు ఉంటారు? రైతన్నలు ఉంటారు. రైతన్నల నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. టయానికి రైతు బంధు ఇవ్వకపోతే, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇవ్వకపోతేవి, ఉపాధి హామీకి పోయిన పని పైసలు తొందర విడుదల చేయకపోతేవి, ఉపాధి హామీ పని పైసలు కూడా దారి మల్లుతున్నాయనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ పని 100 రోజులుంటే 100 రోజుల నుంచి కుదించి తిరిగి ఇటు పోతే రైతు రుణమాఫీ కొంతమందికి చేతిరి, కొంతమందికి చేయకపోతే మెయిన్గా కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి వీళ్ళు అందలం ఎక్కిండ్రు. కొత్త రేషన్ల కార్డుల కోసం ఎదురు చూసే జనాలు ఎంతో మంది ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి అందలం ఎక్కిండ్రు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ముచ్చట మరి అత్తునే అత్తలేవో తెలుస్తలేదు. కొత్త రేషన్ కార్డుల ముచ్చటనైతే తెర మీదకి తీసుకొస్తలేరు. మరి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇక కింద ఒక హక్కు ఉంటుంది. ఆ అక్క రోజు అడుగుతుంది, కొత్త రేషన్ కార్డులు అత్తయ్యారట్నారా, కొత్త రేషన్ కార్డులు అత్తయ్యట్నారా, జరా నీ దండం పెడతా వార్తలలో చెప్పుర్రా, కొత్త రేషన్ కార్డులు కావాలరా, రేషన్ కార్డు లేక మస్తు తిప్పలైతుందిరా అని చెప్పేసి రోజు బతిలాడుతుంది అక్క. స్థానిక సంస్థల ఎన్నికలలోకి పోయే ప్రసక్తి ఇప్పుడు కనబడతలేదు. ఇప్పుడు ఒక ముచ్చట మెయిన్ మంత్రివర్గ విస్తరణ క్లియర్ కావాలి. ఎల్లుండి 31 తారీఖు, ఇలా 29, 30, 31 మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో క్లియర్ అయ్యేటట్టు కనబడతలేదు. ఆశావహుల సంఖ్య పెరిగింది, పోటీదారుల సంఖ్య పెరిగింది. నేను కూడా మంత్రి పదవికి అర్హుణ్ణి అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం మీద రాయబారం పంపించుకుంటా ఉన్నారు, రాయబారం నడిపించుకుంటా ఉన్నారు. మొన్న ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మీనాక్షి నటరాజన్ను కలిసిండ్రు. మీనాక్షి నటరాజన్కు వాళ్ళ బాధ గోడు వినమించుకున్నారు. ఉన్నవాట్ల దామోదర రాజనరసింహ అసలు నికాల్సైన మాదిగ కాదు, ఆయన ఉపకులము, మాకు కావాలి కంపల్సరీ. మా 5 మంది ఎమ్మెల్యేలో ఏ మాదిగ సామాజిక వర్గంలో ఇచ్చినమని మీరు అంటారో అది కాదు. మా 5 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికి ఇచ్చినా మాకు సంతృప్తి అని చెప్పేసి వాళ్ళు మీనాక్షి నటరాజన్ దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారు. రైట్, ఈ అంశం అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ఇప్పట్ల మంత్రివర్గ విస్తరణ క్లియర్ కావాలి. ఉన్న మంత్రులు అయితే చక్కగా పనిచేస్తలేరు. 10 శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పుడు పోయే సిచ్యువేషన్ కనబడతా ఉన్నదా? ఎక్కడ చూసినా తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన వ్యతిరేకత, నిరసన జ్వాలలు ఎగిసి పడతా ఉన్నాయి. ఇక అంత బాగానే ఉంది అని చెప్పేసి ఎందుకు చెప్పుకొని తిరుగుతా ఉన్నామని చెప్పేసి మీనాక్షి నటరాజన్ కూడా సొట్లే ఎట్టింది, మొటికాయలు వేసిందనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ప్రజలలో ఇంత వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యేలు ప్రజలలో తిరగలేకపోతా ఉన్నారు. ఇప్పటిదిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా, లేకపోతే ఇప్పటిదిప్పుడు వేరే ఎన్నికలు వచ్చినా రెండు డిపాజిట్లు కూడా మనకు రావు అని చెప్పేసి ఎమ్మెల్యేలు తెగేసి చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రం అధికారంలో ఉన్న మన పార్టీ బొక్కాబోర్ల వడక తప్పదు, ఇజ్జత్ తీసుకోక తప్పదు, తెలంగాణ ప్రజలు మన చెంపల మీద లాగి పట్టి కొట్టక తప్పదు, నవ్వేటోళ్ళ ముంగడ జారి పడ్డట్టు చేసుకున్నట్టు తప్పదు అని చెప్పేసి తెగేసి చెప్పిర్రట ఎమ్మెల్యేలు. ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా లేనట్టే. జూన్లో కంపల్సరీ వాళ్ళొక కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే నిజంగానే భయపడుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది దీన్ని బట్టి మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకు అర్థమవుతా ఉన్నదంటే వ్యతిరేకత ఉన్నది, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఎక్కడనన్నా ప్రజలు తిట్టని సిచ్యువేషన్ కనబడతా ఉన్నదా? మనకు రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఎక్కడ కూడా లేదులా ప్రజలు తిట్టని సిచ్యువేషన్ ఎక్కడా కనబడతలేదు. ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులే జెండాలు పట్టుకొని 3 రంగుల జెండా బట్టి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలల్లో మమ్మల్ని దింపించినావు, ఇలా ప్రజల దగ్గర మమ్మల్ని ముఖం ఎత్తుకోకుండా చేసినావు అని చెప్పేసి ఆ పాటను వాడుకుంటేనే కాంగ్రెస్ జెండాలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు లేవనెత్తుతున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది అని అంటారు. ఇక ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు ఇక చూసుకోండి అసలు కథ ఎట్లుంటుందో. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. ఇక రేవంత్ రెడ్డికే కదా చెడ్డ పేరు ఎంత వచ్చినా మనకైతే కాదు కదా అని చెప్పేసి వాళ్ళు పాపము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ఇక రైతు బంధుకు రామరామ్ అని చెప్పేసి వెంకటరెడ్డి గోదాల అని చెప్పేసి రోజు కామెంట్ పెడతా ఉన్నారు. మనకు పాపం రైతు భరోసా రాలేదేమో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ఇక ఈ ముచ్చట ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఇప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట అనగానే ఒక ఊళ్ళే సర్పంచ్ సీటు మీద కుక్క కూస్తున్నది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఇగో
ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటైల్ వేస్తున్న జనం నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్న శునకం. దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలు అని చెప్పేసి ఇక చూడుర్రి. నేనంటే అబద్ధం కదా. ఇది నిర్మల్ జిల్లా కడెంలో కనబడుతుందా? ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఇప్పుడు మాజీలు అయిపోయారు కదా సర్పంచులు, మాజీలు అయిపోయినాక వాళ్ళు ఎందుకు చురుగ్గా పాల్గొంటారు? సర్పంచ్ లేవు కూర్చో, సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో, లేవు. అరే నిద్రపోతున్నావేంది నువ్వు కూడా? హలో సర్పంచ్ సాబ్. కుక్క కూర్చున్నది వల్ల సర్పంచ్ సీట్లో కుక్క కూర్చున్నది. ఏడాది పొద్దు అవుతుంది, కనీసం పల్లెలను పట్టించుకున్న పాపాన ఓలే. కనీసం వాళ్ళ పట్ల, ప్రజల పట్ల, లేకపోతే పెండింగ్ బిల్లుల కోసం పోరాటం చేస్తున్న సర్పంచ్ల పట్ల, చిన్న చిన్న కాంట్రాక్టర్ల పట్ల కనీసం సానుభూతి చూపెడతలేదు రాష్ట్ర సర్కార్. మేము వచ్చి రాగానే కేసీఆర్ ఏమి ఇస్తలేడు, అన్ని పెండింగ్లో పెట్టిండు, మేము వచ్చి రాగానే 15-20 రోజులల్లా అన్ని క్లియర్ చేస్తామంటే ఓట్ల మీద ఓట్లు గుద్దితిరి అధికారంలోకి రప్పితిరి ఇలా ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి నెత్తినోర్లు కొట్టుకుంటా ఉన్నారట. వాళ్ళది వాళ్ళే నెత్తినోర్లు కొట్టుకుంటా ఉన్నారట. నొల్లా ఈ పరిస్థితి కనబడతా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. సర్పంచ్ల పదవి కాలం అయిపోయి సంవత్సరం పొద్దైనా కూడా ఎన్నికలు నిర్వహించలేరు. ఇగో ఈ సర్పంచ్ సీట్ల ఈ కుక్క కూర్చున్నది. సర్పంచ్ సాబ్ లేవు సార్, నువ్వు కూడా నిద్రపోతా ఉన్నావు, కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడనట్టు నువ్వు కూడా నిద్రపోతా ఉన్నావు అని చెప్పేసి ఆ కుక్కను వీల్చుకుంటా, సెటైల్ వేల్చుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో ఇప్పుడు. రైట్. ఇక పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, వాళ్ళ తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేసి తన్నుకోండి. మీరే అనుకోండి సారు, మీరే అనుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు, లేకపోతే వేరే పార్టీల కార్యకర్తల మీదకి తెగబడుండ్రి, కొట్లాడకు దిగుండ్రి, బయసుకు దిగిండ్రి, లొల్లి పెట్టుకోండి, గల్లాలు పట్టుకోండి, నెత్తలు వలకు కొట్టుకోండి, బాగుంటుంది. ఇలా ఏం పాలన చేస్తాను మీ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఇలా మీరు తన్నుకుంటారు. మీరు ఏకమై అయ్యా సారు ఇలా ఓట్ల కోసం తిరుగుమన్నావు, కాళ్ళకు బలపాలు కట్టుకొని ఊళ్ళల్లో తిరిగినాం, ప్రజలలో తిరిగినాం, ఇలా ప్రజలలో మేము తిరిగే ముఖం లేదు. ఎందుకో మరి కాంగ్రెస్ కార్యకర్తల అన్నలు తమ్ముళ్ళు ఇట్లా రెచ్చిపోతా ఉన్నారు, ఇట్లా చేస్తూ ఉన్నారు, ఏం అర్థమైతలే. ఎందుకు సారు ఇట్లా వేయాల్సిన అవసరం ఏమున్నది? మీరు తన్నుకోవాల్సిన అవసరం ఏమున్నది? రేపు పొద్దుగాల లేస్తే మీరే కదా ముఖాలు చూసుకోవాల్సింది. రేపు పొద్దుగాల మళ్ళీ ఓట్లు వచ్చినాయి అంటే మీరే కదా జెండాలు భుజాల మీద పెట్టుకొని తిరగాల్సింది. అయ్యో మీరు కొట్టుకున్నారు అని చెప్పేసి మీ మీద ఉన్నోళ్ళు మిమ్మల్ని ఓదార్చడానికి ముందడికి వస్తారా? మీరు పొరకద అనుకొని ఆసుపత్రుల పాలైతే మీ హాస్పిటల్ బిల్ ఏమైనా వాళ్ళు భరిస్తారా? ఎందుకు ఇలా వాళ్ళ కోసం మీరు తన్నుకునుడు? మీరే కదా ఏకమై తిరిగిందా అన్నాడు ఐక్యమత్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి. ఇప్పుడు ఐక్యమత్యంగా ఉండి ఏకమై ఒక్కతాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద, మీ ప్రభుత్వం మీద పోరాటం చేయండి, మీ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయండి. ప్రజలకు ఆనాడు ఇస్తామన్న, యాల ఇస్తామన్న హామీలు ఏమైనా సారు? ఇలా ప్రజలు మమ్మల్ని తిరగనిత్తలేరు, ఊళ్ళలో ముఖం ఎత్తుకోలేకపోతా ఉన్నాం, ముఖం ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం. మొన్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పేసి ఒక లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారుడు ఆఫీస్కి వస్తే ఆఫీసులో కూర్చున్న పోలే కాళ్ళతోని కట్టుకునేదన్నిండు కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ లీడర్. అవసరమా ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు దిగుడు? ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ చేస్తే ఎక్కువ ఇస్తా అన్నదా మీకేమన్నా? అరే వచ్చేటి ఇత్తలేరు నాయన, వచ్చేటి అత్తలేవు నాయన అంటే మీరే అనుకుంటారు, మీరే కొట్టుకుంటారు. ఇలా ముఖ్యమంత్రిని కాపాడుకునేదానికి ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి మంత్రుల పనుల మంత్రులు బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరని ఎమ్మెల్యేల బాధలలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఊరోనికి ఊరాపత అయితే ఊసుగండ్ల ఆయనకు దోమలాపత అన్నట్లు వాళ్ళ బాధ వాళ్ళకుంటే మీ బాధ మీకున్నది. ఇక మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి ఆడికి పోతే నేషనల్ హెరాల్డ్ కేసులున్నాయి, మేము ఇబ్బందులలో ఉన్నాం, మీరు ఇప్పుడే రావద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఇది ఉన్నది కథ. మన పాయిదా ఉన్నదా ఏ అన్నలు? మీరు తన్నుకున్నట్లా? ఏమిటికి తన్నుకునుడు, ఏమిటికి కొట్టుకునుడు? రైట్. ఉత్తమ ఇలా గద్దర్ అవార్డు ప్రకటన జరిగింది కదా సినిమాలకు. ఆ సినిమాలు ఏవేవి, ఏం కథ, ఎవరెవరికి అవార్డులు వచ్చినాయని మనం చెప్పుకుందాం. కానీ సోషల్ మీడియాలో మాత్రం
ఇట్లా కొన్ని కార్టూన్లు వైరల్ అవుతాయి. ఆ కార్టూన్ మీకు నేను చదివి వినబెడతా. ఉత్తమ ప్రదర్శన అవార్డుల ప్రకటన. ఉత్తమ కామెడీ చిత్రం 6 గ్యారంటీలు, ఉత్తమ హారర్ చిత్రము బుల్డోజర్ చిత్రము, ఉత్తమ యాక్షన్ థ్రిల్లర్ చిత్రము ఉచిత బస్సు, ఉత్తమ డ్రామా చిత్రము అవే కళ్ళు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఈ ముంగడి మూడు అర్థమైనవి కానీ లాస్ట్ది అవే కళ్ళు అనేది ఎందుకు అర్థం కాలేదు అని అంటే, ఒకటి ఉత్తమ డ్రామా చిత్రం అనేది అవే కళ్ళు అని చెప్పేసి ఏదంటే 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి బాబు కొన్ని బడాయి మాటలు బొంకుడు మాటలు మాట్లాడుతుండు కదా, దానికోసము. ఒక కన్ను మూసుకొని పోతుంది, ఎప్పుడు ఆయన 2 కన్నులు ఆంధ్ర మీదనే ఉంటుంది, ఎప్పుడు తెలంగాణ మీద ఆయన కన్ను వారేసి తెలంగాణను ఆగం పట్టియాలి, ఆంధ్రాను లేపుకోవాలనే ఉంటుంది. తెలుగు నేల అంటే ఆయనకు ఆంధ్ర అని రైట్. మొత్తం మీద బుల్డోజర్లతోని బతుకులు ఛిద్రం చేసింది. అది ఉత్తమ కామెడీ చిత్రం 6 గ్యారంటీలు, ఉత్తమ హర్రర్ చిత్రము బుల్డోజర్ చిత్రం, బుల్డోజర్ భూతము అని చెప్పేసి ఈ ఉచిత బస్సు. ఉత్తమ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఉచిత బస్సు. ఏడవైన ఉచిత బస్సులో కొట్లాడలు జవడాలు తండుకునుడు కుదుకునుడు, వాళ్ళకు టైంకు బస్సు రాకపోడు, ఇట్లాంటి కథనే కనబడతా ఉన్నది మనకు రైట్. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి కాన్పు చేయించి ఆదర్శంగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అని చెప్పేసి. సార్ ఆదర్శమే కానీ మీరు పోయినప్పుడు చేసిన ఏర్పాట్లు, మీరు పోయినప్పుడు ఏర్పాటు చేసిన సౌలతులే సామాన్య ప్రజలకు ఏర్పాటు చెయ్యరే సారు. ఇది వాస్తవమైన ముచ్చట. మీరు పోయినప్పుడే ఏర్పాటు చేసిన ఏర్పాట్లు సరే, గవర్నమెంట్ దవాఖానాలలో కాన్పులు జరిపియాలని, ఒక ఆదర్శంగా నిలబడాలని, ఆదర్శంగా తీసుకొని ముందడుగు పోవాలని మీరు చేసిరు, మంచిగానే ఉన్నది. కానీ మీరు పోయినప్పుడు ఏర్పాట్లు చేసిన సౌలతులు మిమ్మల్ని చూసుకున్నంత మంచిగా గవర్నమెంట్ దవాఖానాలలో ఇంకా సామాన్య ప్రజలను చూసుకోరు, పేద ప్రజలను చూసుకోరు. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు నర్సులు నిజంగా నార్మల్ డెలివరీకి పోయిన కాడ తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తిస్తారట. అక్కడున్న ఆయాలు కానీ కొంతమంది, అక్కడున్న ఆయాలు కానీ అక్కడున్న నర్సులు కానీ తీవ్రమైన బూతు పదజాలానికి దిగుతారట. నొప్పులతోని ఆ తల్లి ప్రసవ వేదన భరిస్తూ ఉంటే వీళ్ళేమో ఇంకా సూటిపోటి మాటలతోని ఇంకా ఎక్కువగా బాధకు గురయ్యేటట్టు చేసి సూటిపోటి మాటలు మాట్లాడతారట కొంతమంది. అవేమైనా అధికారుల దృష్టికి వచ్చినప్పుడు కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఎందుకు చెప్తారు ఆ తల్లులైనా, ఎందుకు చెప్తారు? అయ్యో ఎంతన్నా తిట్టనరా దేవుడా, ఇలా మనం సుఖంగా బయట పడిందే కావాలి, తల్లి పిల్ల క్షేమంగా బయట పడిందే కావాలి, లేకపోతే ఏమైనా చేస్తారనే భయంలో కూడా మునిగిపోయి ఉంటారు. అంటే కొంతమంది ప్రవర్తన అట్లుంటుంది, అందరిని అంటలేను. ఒక మాతృమూర్తి లెక్క ప్రవర్తించే నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. కానీ కఠినంగా నీచంగా ప్రవర్తించే నర్సులు కూడా డాక్టర్లు కూడా ఉంటారు రైట్. మొత్తం మీద ఈ పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదర్శంగా నిలిచిండ్రు. ఆరోగ్య కేంద్రంలోనే ఆయన వాళ్ళ భార్యకు ప్రసవం చేయించిండ్రు. అన్ని పరీక్షలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే చేయించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఒక కలెక్టరు, ఒక బాధ్యతాయుతమైన అధికారి, ఒక బాధ్యత గల అధికారి, ఒక ప్రజలకు సేవ చేసే అధికారి వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చే ట్రీట్మెంట్, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే మర్యాద అట్లనే సామాన్య జనాలకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే చాలా చూసినాం, మారుమూల ప్రాంతం నుంచి అంటే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ బాధలు తెలుసు. ఊళ్ళ నుంచి పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ బాధలు తెలుసు. కాబట్టి నేను ఆ ముచ్చట చెప్తా ఉన్నా రైట్. ఇక దానం నాగేందర్కు సంబంధించిన అనుచరుడు జిహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఛాంబర్లో ఆయన కళ్ళెదుట ముంగటే వీరంగం సృష్టించిన సుదీప్ పటేల్. ఈ సుదీప్ పటేల్ అనేట ఆయన దానం నాగేందర్ అనుచరుడు అన్నట్టు. ఒక మహిళా జిహెచ్ఎంసీ అధికారిని పట్టుకొని నువ్వెవరే నాకు లెటర్ ఇవ్వడానికి, పోవే పో, నీ లెటర్ నాకు అక్కర్లేదు, నిన్ను ఎక్కడ నిలబెట్టాలనో అక్కడ నిలబెడతా, 2 రోజులల్లా నీ పని చెప్తా, పోవే పో, మహిళని చూడకుండా జిహెచ్ఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ను దూషించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు సుదీప్ పటేల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇలా మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏమో జబ్బలు జరుచుకుంటా గల్లా ఎగరేసుకుంటా తిరుగుతుంది. కనీసం ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసే మహిళలకు కనీసం విలువ లేదు, మర్యాద లేదు, పట్టించుకున్న పాపాన పోతలేరు రైట్. హైడ్రా ఒక బిల్డింగ్నో ఒక ఇల్లునో కూల్చేది ఉండేనట. ఈ మధ్యలోనే హైకోర్టు స్టే ఉన్నది అని చెప్పేసి ఆ కూల్చివేత ఆపేసిరట. ఈ ఆపేసిన క్రమంలో ఆమె పై అధికారికి ఆమె లెటర్ పూర్వకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ లెటర్ ఇచ్చే క్రమంలోనే ఈ స్టే ఉన్నదని చెప్పేసి తెలుసుకున్నదా మరి ఏంది సుదీప్ పటేల్ అనేట ఆయన
ఆగా మేఘాల మీద ఆఫీస్ కాడ వచ్చి ఆ మహిళను తీవ్రమైన బూతు పదజాలంతో మాట్లాడే వరకు ఆ మహిళ ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రి పాలైన ఆ మహిళ సంబంధిత అధికారి, అక్కడ తోటి అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారి ఆయన మీద కంప్లైంట్ చేయాలని చెప్పేసి అధికారికి సూచన చేస్తే ఆ లేఖ రాస్తే గప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరట ఆమె వివరాల తర్వాత. ఒకసారి మనం చదువుకుందాము. మహిళని కూడా చూడకుండా జిహెచ్ఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ ను దూషించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు సుదీప్ పటేల్ జిహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ సాంబర్లో ఆయన కళ్ళెదుటే వీరంగం సృష్టించిన సుదీప్ పటేల్. ఈ నెల 21న జరిగింది ఈ ముచ్చట. కానీ ఇప్పుడు 28 తారీఖు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ప్రకాష్ నగర్ లోని వెల్కిన్ పార్క్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఆక్రమణలపై జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ 15 ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమైంది డీసీపీ సుస్మిత. కానీ కోర్టు స్టే ఆదేశాలు ఉన్నాయని తెలిసి కూల్చివేతలను విరమించుకున్న క్రమంలో 21న బేగంపేట సర్కిల్ కార్యాలయానికి వచ్చిన సుదీప్ పటేలు కూల్చివేతలను చేపట్టకపోవడంపై డిప్యూటీ కమిషనర్ను నిలదీయగా ఈ విషయమై సుస్మిత వివరణతో కూడిన లేఖను డీసీకి ఇచ్చేలోపే రెచ్చిపోయిన సుదీప్ పటేల్ డిప్యూటీ కమిషనర్ ఎదుటే ఆమెపై తీవ్రంగా దుర్భాషలాడడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. సుస్మిత అనేట ఆమె తనను దూషించిన సుదీప్ పటేల్పై చర్యలు తీసుకునేలా పోలీసులకు లేఖ రాయాలని డిప్యూటీ కమిషనర్కు లేఖ రాసిన సుస్మిత ఈ మేరకు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్కు లేఖ రాసిన ఆయన సుదీప్ పటేల్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. అనంతరం ఈ నెల 23వ తేదీన బాధితురాలు సుస్మిత నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు వెస్ట్ మారేడుపల్లి పోలీసులు చేసిండ్రు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ అని చెప్పేసి ఆ సుస్మిత ఎవరైతే ఉన్నారో ఆమె ఇంకా చికిత్స పొందుతా ఉన్నది. అంటే అంత పరుష పదజాలం వాడిండ్రు, అంత బూతు పదజాలం వాడిండ్రు. ఆమెకి ఏం చేయాలనో అర్థం కాక మొత్తం మీద ఆసుపత్రి పాలైంది. ఈ పరిస్థితి అధికార పార్టీ అండదండలు చూసుకొని తెచ్చిపోతా ఉన్నారా? కోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున కూల్చలేదట. కూల్చలడానికి వచ్చి వీరంగం చేసుడేంది? మరి వీళ్ళైనా సామాన్యులకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం అన్నట్టు ముందడుగు ఈ విషయం ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఇప్పుడు హైడ్రాకి వస్తున్నాను. సామాన్యులకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం అన్నట్టు పోతా ఉన్నారు. వాళ్ళకి స్టే ఆర్డర్లు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది ఈ మధ్యకాలంలో. స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు కూల్చివేతలకు దిగుతా ఉన్నారు అని చెప్పేసి మొత్తం మీద ఆ పరిస్థితి చూస్తా ఉన్నాం. దానం నాగేందర్ అనుచరుడు కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉన్నది. మహిళని విలువియాలి కదా. ఒక సాటి మహిళలను పోయినప్పుడు ఎందుకు ఒక మహిళను 10 మందిలా నువ్వు దూషిస్తున్నావు అన్నప్పుడు ఆ మహిళ ఎంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది, ఒక అభద్రతా భావంగా ఎంతగానో ఫీల్ అవుతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. మీ ఇంట్లో ఉన్నారు తల్లి, చెల్లి, పిల్ల అని చెప్పేసి మరి ఆమెను అన్నిగానం బూతులు తిట్టినప్పుడు మీ ఇంట్లో యాదికి రాలేదా? మీకు రావాలి కదా. సాటి మహిళ పట్ల సానుభూతి అక్కర్లే, విలువియ్యాలే. సానుభూతి, మీ సానుభూతి ఎవరికి కావాలి? సాటి మహిళగా చెప్తాను, మీ సానుభూతి ఎవరికి కావాలి? విలువిస్తే చాలు, విలువిస్తే చాలు, మర్యాద ఇస్తే చాలు, అంతే. కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ అంశం చూసిన వాళ్ళందరూ. రైట్. ఇక తుమ్మల నాగేశ్వరరావు మంత్రుల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిండ్రోళ్ళ. ఈ మంత్రుల రివ్యూ మీటింగ్లో ఖమ్మంలో జరిగింది. ఈ మంత్రుల రివ్యూ మీటింగు. ఈ మంత్రుల రివ్యూ మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు వచ్చి గంట సేపు వెయిట్ చేసిండు. గంట సేపు వెయిట్ చేసినా కూడా మిగతా మంత్రులు పోలే ఆ రివ్యూ మీటింగ్కి. ఖమ్మంలో జరిగిన మంత్రుల రివ్యూ మీటింగ్ కోసం సమయానికి వచ్చి అధికారులు, ఇతర మంత్రులు ఎవరూ రాకపోవడంతో దాదాపు గంట పాటు వేచి చూసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఓ సమయం లేదు, ఓ సందర్భం లేదు, సమయానుకూలత లేదు, సమయానుకూలంగా పాటిస్తాం, ముచ్చట చెప్దాం అని లేదు, డిసిప్లిన్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, రాష్ట్ర ప్రజలను ఆగం చేసుడే. ఆ రివ్యూ మీటింగ్ దేనికోసం ఏర్పాటు చేసుకున్నారు? ఇలా రివ్యూ మీటింగ్ను పట్టించుకున్న పాపాన పోలే అక్కడున్న మంత్రులు. 3 మంత్రులు ఉన్నారు కదా ఖమ్మంలో. ఇది మరి అందరికి సంబంధించిన రివ్యూ మీటింగ్. రివ్యూ మీటింగ్ జిల్లాగా పెట్టుకుంటారు కదా. బట్టి విక్రమార్క పోలే, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పోలే. కూర్చొని మరి వెయిట్ చేసిండట. గంట సేపు వెయిట్ చేసిండంట. అధికారులందరూ టయానికి వచ్చారు. మరి అంత ఇంపార్టెంట్ పని ఏమేలుగా పెడతారో మిగతా మంత్రులు మనకి ఇక్కడ తెలియదు. రైట్. ఇక ఇది గద్దర్ అవార్డులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మనం చూసినాం. ఇవి ఒకసారి మనం చెప్పుకుందాం. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2, 2వ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, 3వ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అసలు ఈ అవార్డుల పేరు గద్దర్ అని పెట్టుడే తప్పు. చాలా మంది ఉద్యమకారులు కానీ గద్దర్ భావాలను పుణికిపుచ్చుకున్న వాళ్ళు కానీ
ఇంకా సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించడం ఏంది, సినిమా రంగంలో గద్దర్ అని పేరు పెట్టడం ఏంది, వేరే ఏదైనా కార్యక్రమాలు పెట్టనుండే అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకించారు. కానీ అవి అవార్డులు గద్దర్ అవార్డులు అని చెప్పేసి కొనసాగుతూ ఉన్నాయి. ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఏజే సూర్య సరిపోదా శనివారం, బెస్ట్ మేల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఊరి పేరు భైరవ కోన, బెస్ట్ ఫీమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ పుష్ప 2, ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఏజే సూర్య సరిపోదా శనివారం, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ అంబాజ్పేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి, బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ యదువంశీ కమిటీ కుర్రాళ్ళు, బెస్ట్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్ రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి అని చెప్పేసి, స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగల్ల పొట్టేల్, బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోసు రాజు యాదవ్, ఇక బెస్ట్ సినిమాటోగ్రఫీ విశ్వనాథన్ రెడ్డి గామి, ఇక బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్, బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరా అని చెప్పేసి ఇక్కడ ఇవి గద్దర్ అవార్డులు ప్రకటించింది. గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ అవార్డులు గెలుచుకున్న వాళ్ళు అన్నట్టు. ఇక ఇంకొక ముచ్చట చూడొచ్చు, గద్దర్ అవార్డులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. చేయాల్సిన డ్యామేజ్ చేసిండ్రు, సరే అదిని వేరు ఇదిని వేరు చూసినప్పటికి కూడా చేయాల్సిన డ్యామేజ్ చేసిండ్రు, చేసిందంతా చేసుకొచ్చిండ్రు. పుష్ప 2 ఇన్సిడెంట్కు సంబంధించి సంధ్యా థియేటర్ ఘటనలో ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడైతే అవార్డు ప్రకటించిండ్రు. సరే నటనకు అవార్డు ఇచ్చిండ్రని అనుకుందాం, కానీ ఇక మొత్తం మీద పెట్టాల్సిన ఇబ్బంది అయితే పెట్టిండ్రు. మనస్ఫూర్తిగానైతే తీసుకుంటారా అల్లు అర్జున్? తీసుకోరు కదా. రైట్, మాయమవుతున్న గంగరాయి చెరువు పట్టించుకొని హైడ్రా ఎందుకు పట్టించుకుంటుంది? గోపి చెరువు వాటనుల్లా ఇలా నివాస ప్రాంతంగా మారుస్తారట, దాన్ని నివాస యోగ్యమైన ప్రాంతంగా మారుస్తారట గోపి చెరువు. ఇక్కడనేమో FTL బఫర్ జోన్ చెరువులలో కట్టిండ్రు, కుంటలలో కట్టిండ్రు, నాలాలలో కట్టిండ్రు అని చెప్పేసి పేదోళ్ళ ఇళ్ళను కూర్చుకుంటే ముంగడిపోతారు. దాన్నేమో నివాస యోగ్యమైన ప్రాంతంగా మారుస్తామని చెప్పేసి గంగరాయి చెరువు మాయమైతా ఉన్నది. ఏం సార్ బతుకమ్మకుంటేనే కనబడుతుందా? గంగరాయి చెరువు కనబడదా మీకు? ఎందుకు మాయమైతున్నా పట్టించుకోవట్లేదు? ఎవరన్నా అధికారుల ఆదేశాలు ఉన్నాయా సార్ వారు? మీకు అందరికీ ఒక రకంగా నిజంగా రంగనాథ్ సార్ మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే అందరికీ ఒక రకంగా న్యాయం చేసినప్పుడే, అందరి పట్ల ఒక రకంగా మీరు ముందడికి వెళ్ళినప్పుడే, అందరి ఇంట్ల మీదకి పేదోని ఇంటి మీదకి ఎట్లయితే బుల్డోజర్ దూసుకొని పోతుందో పెద్దోని ఇంటి మీద కూడా అంతే వేగంతో బుల్డోజర్ దూసుకొని పోయినప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. మీరు మంచి ఆఫీసర్గా ఇదివరకైతే ఏ విధంగానైతే మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారో అంతగానము డ్యామేజ్ చేసింది హైడ్రా ఆఫీసర్గా, కమిషనర్గా, హైడ్రా కమిషనర్గా మీరు నియమితులైనాక పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ వేయినాక మీరు కూడా 2 సార్లు కోర్టుకు వేయను. మరి ఇలా గంగరాయి చెరువు ఎందుకు కనబడతలేదు? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపేర్మెట్లో రంగారాయి చెరువు తుర్కయంజల్ మున్సిపాలిటీ పరిధిలో 15.3 ఎకరాల విస్తీర్ణతతో ఉన్న గంగరాయి చెరువు ఈ హైడ్రా పేరుతో కవరింగ్లు చేస్తూ ఉన్నారు. కానీ కూలగొడుతున్నాం, FTL బఫర్ జోన్లను కాపాడుతూ ఉన్నాం, చెరువులను నాలాలను కాపాడుతూ ఉన్నాం అంటారు. కానీ కాంగ్రెస్ ఏలుబడి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధికారం కొనసాగిస్తున్న జిల్లాలల్లా, కాంగ్రెస్ పెత్తనం ఉన్న జిల్లాలల్లా ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే మాట అని కొనసాగుతున్న ముచ్చట్లల్లా ఇలా అన్ని చెరువులు అంబుక్క పెడతా ఉన్నారు. రాత్రికి రాత్రే కాళేశ్వరం నీళ్లతో విడుదల, కాళేశ్వరం నీళ్లతో నిండిన చెరువులు అయితే ఏవైతే ఉన్నాయో రాత్రికి రాత్రే మట్టి కుప్పలు తీసుకొచ్చి మట్టి పోసి సగానికి సగం చెరువులను ఆక్రమిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు హైడ్రా. ఇట్లా తీవ్రమైన వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా ఫసీయుద్దీన్ వేధింపులు భరించలేక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ నాయకుడు తీవ్రమైన వేధింపులకు గురి చేసిండంట. ఒకసారి ఆయన చెప్తా ఉన్నాడు, హిందీలో చెప్తా ఉన్నాడు. दामाद हमारे चले गए, बेटी 3 साल हो गए शादी हो गई, छोटे छोटे बच्चे हैं, अभी क्या जवाब दिए? अरे भाई कुछ भी है तो बैठ के बस చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేద్దాం మేము? బాబా ఫసీయుద్దీన్ ఆగడాలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈయననే ఆయనే మీకు తెలుసు కావచ్చు. దాదాపు ఈయన ఆగడాలు తట్టుకోలేక బీఆర్ఎస్ సీనియర్ లీడరు ఆత్మహత్య చేసుకున్నాడు. చూడు కాంగ్రెస్ వాళ్ళ ఆగడాలు, వేధింపులు ఎక్కడి దాకా పోతా ఉన్నాయి రోజు రోజుకు. రైట్, నిర్మల్ పట్టణంలోని GNR కాలనీ సమీపంలో స్వర్ణవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను బ్లాస్టింగ్ చేసి పేల్ చేసిన ఇరిగేషన్ అధికారులు అని చెప్పేసి, మరి ఈ చెక్ డ్యామ్ని ఎందుకు పేల్ చేసిండ్రు? పేల్ చేసిన అవసరం ఏమున్నది? వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. బాంబు పెట్టి పేల్ చేసిండ్రు ఇరిగేషన్ అధికారులు. ఈ చెక్ డ్యామ్ని ఎందుకు పేల్చారు? దాని ప్లేస్లో వేరేది ఏమైనా నిర్మిస్తారా?
మరి చెక్ డ్యాముల వల్లనైతే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఎటన్నా నీళ్లు మళ్లించడానికి అది చేసిర్రా తెలియదు. ఇక చంద్రబాబు నాయుడు సభలో కొన్ని పాటలు గమ్మతి పాటలు వినబడ్డాయి అని చెప్పిన నేను పొద్దుగాల ప్లే చేద్దాం అనుకుంటున్నా, అవి ప్లే కాలేవు. ఇగో ఈ పాటలు చూడు, ఈ పాట అబ్బబ్బబ్బబ్బా, ఒక సభల డాన్స్ చేస్తా ఉన్నారు, ఒక సభలో ఇవి మారుమోగిన పాటలు. రైట్, ఇవి ఒక సభలో మారుమోగిన పాటలు. అయితే దృశ్యం సినిమా రిపీట్ చేసిన ప్రియుడితో వారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి చీర పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించిన వివాహిత. గుజరాత్ కజట్రోలో వివాహిత గీతా ఆహిర్. ఇక మొత్తం మీద ఇదేందో ఇవి మరి రాను రాను అధ్వానంగా ఉన్నాయి. ఆ ప్రియుడితో వారిపోయేదానికట పాపము ఆమె ఒక మహిళను చంపి, ఒక వ్యక్తిని వేరే వ్యక్తిని చంపి ఆ వ్యక్తికి చీర పట్టీలు తొడిగించి ఈ మహిళనే ఆ మహిళ అని చెప్పేసి నమ్మించి పారిపోయేందుకు ప్రయత్నించిరట. ఎట్లకేలకు పోలీసులకు చిక్కిపోయినరు. అంటే నువ్వు నీ ప్రియుడితోని పోవడం కోసం వేరే మహిళను వేరే ఆమెను ఎట్లా పడితే అట్లా చేస్తావు, చంపేస్తావు. ఎట్లా పడితే అట్లా చేస్తావు, చంపేస్తావు. మరి ఆ మహిళకు కుటుంబం ఉంటుంది, ఆ మహిళ కోసం ఎదురు నీ ప్రియుడితో మంచిగా నువ్వు ఎగిరిపోయి హాయిగా ఉందామని అనుకున్నావు. మరి ఆ మహిళకు కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, ఎదురు చూస్తారు. ఎందుకు ఇట్లా చేయాలని ఆలోచన రాలేదా? ఆ కుటుంబము ఈ రేపనను ఈ ప్రియుడితో చక్కగా ఉంటావో లేదో, ఆ కుటుంబం మంచిగా సజావుగా ముందడికి సాగుతున్నదని యాదికి రాలేదు. అంటే నీ స్వార్థం కోసం నువ్వేమన్నా చేస్తావా? రాను రాను లోకము అధ్వానంగా తయారైతా ఉన్నది. ఈ కథ ఒప్పించి చేసుకోనట్టివి అంతగానం పాయిరం ఉంటే. రైట్, డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుండి వైదొలిగిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ అధికారంలోకి రాగానే ఎలన్ మస్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజిఈ శాఖ సారథిగా నియమించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన పదవీకాలం ముగిసిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసిన ఎలన్ మస్క్ అని చెప్పేసి ఇంకో వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక తన నివాసంలో మంత్రులకు విందిచ్చిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విందు ఆడ కొనసాగింది. మీనాక్షి నటరాజను ఇక్కడ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టింది. ఇందులో ఒక మంత్రి సీతక్క తప్ప అందరూ హాజరుపడ్డారు. రైట్, ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ కార్యవర్గ కూర్పుపై అధిష్టానం నేతలకు పిలుపు. ఈ నేపథ్యంలో డిన్నర్ పార్టీపై సర్వత్రా ఉత్కంఠ. కేబినెట్ విస్తరణ జరిగితే 2 లేదా 3 మంత్రులకు స్థానచలనం ఉండే అవకాశం. జూన్ మొదటి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈయననేమో ఈయన విందు ఏర్పాటు చేసుకున్నారు, ఒక సీతక్కనేమో హాజరు వల్లేదు. ఇంట్లో ఇక్కడనేమో విందు ఏర్పాటు చేసుకున్నారు, అక్కడనేమో మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతోని మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ కథ నడుస్తూ ఉన్నది. ఈ వారం 15 రోజులల్లో ఏమైనా జరగవచ్చు, ఏ మార్పు అయినా జరగవచ్చు. కొంతమంది మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. గతంలోనే కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆఖరికి కొండా సురేఖ విషయంలో కూడా మంత్రి పదవిని తొలగించమన్నారు అధిష్టానములు, కానీ నేనే ఉంచిన అని చెప్పేసి కొండా సురేఖతో మాట్లాడిన ముఖ్యమంత్రి అని ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి. మరి కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా, లేకపోతే ఈమెతో పాటు ఇంకెవరిదన్నా పోతుందా అనేది, బీసీ సామాజిక న్యాయం ఎట్లా పాటిస్తారు అనేది మనం రేపు చూడాలి. ఇక్కడ విందు ఏర్పాటు చేసుకున్నారు, అక్కడనేమో మీనాక్షి నటరాజన్ వాళ్ళతోని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల నుంచి మంచి రివ్యూ తీసుకున్నది. రైట్, ఇక పోచారం శ్రీనివాసరెడ్డికి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏడబడితే ఆడ తీవ్రమైన రైట్ ఒక ముచ్చట. ఇక ఇది చెప్పిన తర్వాత నేను చెప్తా ఏం చెప్తున్నా ఇప్పటిదాకా. పోచారం శ్రీనివాసరెడ్డికి తీవ్ర వ్యతిరేకత సెగదాకింది. అక్కడక్కడనే లొల్లులు కొట్లాడలు అయితే ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లనే ఉన్నది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చెప్పేసి అధ్వానంగా తయారైంది. ఆ ముచ్చట ఏంది అనేది చెప్తా నేను రాగుడు. రైట్, కామారెడ్డిలో పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్. బాన్సువాడ కాంగ్రెస్లో మరోసారి వర్గ పోరు. పోచారం ఏనుగు రవీందర్ వర్గీయుల ఘర్షణ. జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఇరు వర్గాల వాగ్వాదం. ధర్నాకు దిగిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రాను ఇవే పరిస్థితి కొనసాగుతా ఉన్నది. రాష్ట్రంలో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఎక్కడ విలువ లేదు, వాల్యూ ఇస్తలేరు, వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందని నేను ఇదివరకే చెప్పిన. ఈ కథ రోజుకో జాగాలో ఇట్లాంటివి చూస్తానే ఉన్నాం. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకైతే ఇంత
ఇంత కూడా విలువ లేదు పార్టీలో అనేది ఇక్కడ ఈ పోచారం శ్రీనివాసరెడ్డి నిజంగా ఎంత గౌరవప్రదంగా బతికినరోళ్ళ, ఎంత గౌరవమైన మర్యాదలు పుచ్చుకున్నారోళ్ళ. లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టిండ్రు కదా డైరెక్ట్ కేసీఆర్. రైట్, మొత్తం మీద పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా అక్కడ వర్గపోరు అనేది తలుగుతా ఉన్నది. ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నట్లు. పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని ముచ్చట్లు మంతనాలు జరుపుతా ఉన్నారు, చర్చలు జరుపుతా ఉన్నారు. కానీ సారే దూరం పెడతా ఉన్నారు, కేసీఆర్ దూరం పెడుతున్నారు అనే ముచ్చట్లు కూడా అప్పట్లో వినబడ్డాయి. ఇది కథ. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనము రేప్ కేసు మీద కొన్ని సంచలనమైన ముచ్చట్లు విడుదల చేసింది, కొన్ని సంచలనమైన ముచ్చట్లు చెప్పింది. ఆ ముచ్చట్లు ఏంది అనేది నేను చెప్తా. 40 ఏళ్ళు ఉన్న ఆమె చిన్నపిల్ల ఏమీ కాదు, 40 ఏళ్ళు ఉన్నామే చిన్నపిల్ల ఏమీ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏందో నేను ఇప్పుడు చదివి వినబెడతా మీకు. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు. నెట్ ఇప్పుడే అన్నా రైట్. 40 ఏళ్ళు ఉన్న ఆమె చిన్నపిల్ల కాదు, ఆమె అనుమతి లేకుండా చేశాడంటే నమ్మాలనా? ఒకే చేతిలో చప్పట్లు మోగుతాయా? ఆమె చిన్నపిల్ల ఏం కాదు కదా, అతడిపై సెక్షన్ 376 ఎలా నమోదు చేశారంటూ బాధిత మహిళ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. 376 ఎలా నమోదు చేసిరని చెప్పేసి ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆమె అనుమతి లేనిది ఎట్లా చేసిల్లు అని చెప్పేసి, ఆమె ఏం చిన్నపిల్ల కాదు కదా అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రైట్, ఇక ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. తన పొలంలో నీళ్లు తాగినందుకు గొర్రెల కాపరిని చితకబాదిన కానిస్టేబుల్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం పోలీస్ స్టేషన్లో మొత్తం మీద తన పొలం దగ్గర నీళ్లు తాగిండ్రని కానిస్టేబుల్ చితకబాదిండ్రట. నీళ్లు తాగితే ఏమైంది సారు? దానికి అరిగిపోయిందా నీ సొమ్మంతా? నువ్వేమైనా డ్యూటీలు ఉన్నప్పుడు రోడ్ల మీద మీ కానిస్టేబుల్ వృత్తులు చేసినప్పుడు ఎంతమంది బాటిళ్లలో నీళ్లు తీసుకొచ్చి ఇస్తలేరు? సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అయితే లేవు? అట్లా ఎవరైనా డ్యూటీలలో ఉన్నప్పుడు రోడ్డు మీద నీళ్ళు ఇస్తే తీసుకోకుండా తిరస్కరిస్తావా? ఒక బాధ్యతాయుతమైన యూనిఫామ్ వేసుకున్నావు, ఇలా నువ్వు మంచినీళ్ళు ఇయ్యనోనివి, ఇక మంచినీళ్ళు తాగితే ఓర్వలేనోనివి, ఇలా రేపు ప్రజలకు ఏం సేవ చేస్తామని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఇవి ఇలా ప్రధానంగా హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక్క లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇయ్యండి. తెలంగాణ ప్రజా గొంతుకై, తెలంగాణ ప్రజల సమస్యల పోరాటం కోసమై ఎప్పటికీ ప్రశ్నిస్తానే ఉంటుంది పక్కా తెలంగాణ యాసలో మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.